దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ వచనంలో నుండి ఈ సమయంలో ఒక మాట చదివి ప్రభు సహాయాన్ని కోరుతూ ఈ బైబిల్ క్లాస్ ప్రారంభిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము. ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో నుండి 23 వరకు చదువు. శ్రద్ధగా విందాం. అప్పుడు ఆదాము ఇక్కడ నుండి గమనించండి. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ మాంసంతో పూడ్చివేసింది. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఎట్లయినా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం తీయబడిన గనుక నారి అనుభవం. లోగోస్ గా ఉన్న ఈ వాక్యంలో నుండి వర్తమాన వాక్యాన్ని రేమాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దయచేయము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి శ్రద్ధగా కొన్ని మనం క్రీస్తుతో సిలువ వేయబడ్డాము అని, అయితే క్రీస్తు తన కోసం సిలువ వేయబడలేదు, మన కోసం సిలువ వేయబడ్డాడు కనుక, ఎందుకంటే ఆ సిలువ మన పాపములు మన అపరాధాల నిమిత్తం వేయబడింది కాబట్టి, నా అపరాధాలు నా పాపములు అని ఎరిగిన వ్యక్తి నా పాపముల కొరకైన సిలువ కాబట్టి నేను సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని విశ్వసించి ఆ వ్యక్తి జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా అది పలుకుట ద్వారా, దానిని మాట్లాడుట ద్వారా ఆ సిలువ అనేది అనుభవంలోనికి వస్తుందని జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే బాప్తిస్మం మందు ఏం జరుగుతుందంటే ఆయన సిలువ మరణంలో మనం పాలుపంపులు పొందుతున్నాం. అంటే బాప్తిస్మం ద్వారా ఆయనతో పాటు పాతి పెట్టబడుతున్నాం, బాప్తిస్మం ద్వారా ఆయనతో పాటు తిరిగి లేస్తున్నాం, మరణ పునరుత్థానములు యందు సాదృశ్యమందు ఐక్యము అవుతున్నాం. మరి అలాగే సిలువ మరణం దేనికంటే నా పాపములు నా అపరాధముల కొరకైన సిలువ అని గుర్తించిన ప్రతి వ్యక్తి కూడా నేను సిలువ వేయబడ్డాను క్రీస్తుతో పాటు అని అంటాడు అని గుర్తు చేసి, ఈ దినం దేవుని వాక్యంలో నుండి మనము ఇలా ఈ క్లాసులు కొనసాగితే నేను సంఘం యొక్క మహిమను మాట్లాడాలనుకుంటున్నాను ఈ రోజు నుండి. చెప్పండి, సంఘం యొక్క ఏమండి ఈ రోజు నుండి మనం ఒక ఇంత ఆలోచన చేద్దాం. సంఘము ఎంత మహిమ గలదో ఈ రోజు నేను ఆల్రెడీ ఆదివారం ఆరాధనలో మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం, కానీ నాకు సండే ఉన్న టైంని బట్టి నేను సంపూర్ణంగా ఏ సంగతి చెప్పలేకపోతున్నాను. ఈరోజు దీని విషయమే మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో సంఘము అనగా మనము లేదా క్రీస్తు శరీరం. సంఘము
యొక్క ఆవిర్భావం, దాని యొక్క పుట్టుక, దాని యొక్క నిర్మాణం మనం ఈరోజు ఆలోచించాలి. ఈ ఆదాము, మొదటి ఆదాము రాబో వానికి గురుతు అని ఉంది. ఈయన మొదటి ఆదాము, కడపటి ఆదాము అని క్రీస్తుకి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వచనంలో ఆదాము ప్రభు అయిన క్రీస్తుకును, హవ్వ సంఘమునకును సాదృశ్యం. అయితే కొన్ని పోలికలు, వాస్తవంగా కొన్ని పోలికలను వీటిలో మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే గత కాలంలో జరిగిన సంగతులన్నీ కూడా క్రీస్తుకి, సంఘానికి సాదృశ్యంగా ఉన్న సంగతులే. ఎందుకంటే లేఖనాలన్నింటిలో మనకి క్రీస్తు కనబడతాడు. మోషే ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తుని గురించి ప్రవక్తల గ్రంథాల్లో ఉంది, కీర్తనల గ్రంథంలో ఉంది, అలాగే మోషే గ్రంథమందలి భాగములలో కూడా మనం చూస్తాం. కనుక ఆదికాండం ఎవరు రాశారు ఆదికాండం? మోషే రాశాడు. అయితే ఈ గ్రంథంలో సృష్టి యొక్క పూర్వపరాలు చదువుతాం. ఆ క్రమంలో దేవుడు ఆదామును, హవ్వను నిర్మించిన విధానం కూడా చదువుతాం. ఆదాము, హవ్వలు దేవుని పోలిక, దేవుని స్వరూపం. అయితే దేవుడు ఆదామును నిర్మించిన తరువాత ఆయన కలుగు చేసినటువంటి ప్రతి భూజంతువును, ఆకాశ పక్షిని, జలచరములు, ఇవన్నీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాటన్నిటికీ ఆయన పేరు, ప్రతి భూజంతువుకి పేరు పెట్టాడు, ప్రతి ఆకాశ పక్షికి ఆయన పేరు పెట్టాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టాడు, ఆ పేరే దానికి సార్థకమైంది. అయితే వాటన్నిటిని చెప్పినప్పుడు అవన్నీ వాస్తవంగా జతలు జతలుగా వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఆదాముకి దేవుడు సాటి అయిన సహాయం లేదని అవ్వ ఆదాముకి ఏమవుతుందని ఎందుకని నిర్మించాడు? సాటి అయిన సహాయం అని నిర్మించాడు. మరి హవ్వను నిర్మించినప్పుడు దేనిని గమనించి దేవుడు హవ్వను నిర్మించాడంటే, ఆదాముకు సాటి అయిన సహాయం లేకపోయిందే అని అనుకొని ఆదాముకు సాటి అయిన సహాయాన్ని చేద్దామని తలంచి దేవుడు ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసి తన ప్రకటి ఎముకలలో ఒక ఎముకను తీశాడు. తీసి ఆ చోటున మాంసంతో పూడ్చేశాడు. పూడ్చేసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. నిర్మించిన ఆ స్త్రీని ఆదాము వద్దకు తీసుకొచ్చాడు. ఇది మనం చదివినటువంటి భాగం. ఇప్పుడు స్త్రీని నిర్మించే విషయంలో దేవుడు ఆదాముకి అంటే హవ్వను నిర్మించే విషయంలో లేదా తీసుకునే విషయంలో ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసేది. కనుక సంఘముకి సాదృశ్యమని నేను చెప్తున్నాను విషయం. మరి సంఘమును నిర్మించేటప్పుడు, సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ హవ్వను నిర్మించేటప్పుడు గాఢ నిద్రలో ఉన్నాడు.
ఆదాము చనిపోలేదు. దానిని మనం గాఢ నిద్రని చదువుతున్నాం ఇక్కడ ఈ వాక్యంలో. ఎందుకు చనిపోయాడు అనే మాట లేదు. ఒకవేళ ఆదాము చనిపోయినప్పుడు ఆదాము ప్రకటింపుల్లో నుండి దేవుడు ఒకటి తీసాడంటే, ఆదాము చనిపోయాడంటే అప్పటికేం ప్రవేశించి ఉండాలి? లోకంలో పాపం ప్రవేశించి ఉండాలి. పాపం ఉన్న దగ్గరే కదా మరణం ఉంది. పాపం లేని చోట కనుక ఆదాము యొక్క ప్రకటెముకలలో ఒక ఎముకను తీసుకున్నప్పుడు ఆదాముకి దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ఆ నిద్రలో ప్రకటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాకే కదా ప్రక్కలో పొడవబడింది. ఎందుకంటే దొంగల కాళ్ళు విరగొట్టారు. యేసు ప్రభు వారి కాళ్ళు కూడా విరగబడదాం దగ్గరికి వెళితే ఒక ఆయన అన్నాడు, లేదు ఆయన చనిపోయాడు. వీళ్ళు కన్ఫర్మ్ చేసుకోవటానికి ఏం చేశారంటే ప్రక్కలో పొడిచారనమాట. ప్రక్కలో పొడిచినప్పుడు వెంటనే నీళ్లు రక్తం కారేది. మరి ఆదాముని కడపటి ఆదాముగా రాబో ఆదామైన క్రీస్తు, వచ్చిన ఆదామైనటువంటి క్రీస్తు మరణము తరువాత సంఘ నిర్మాణం అనేది జరిగింది. ఎందుకు మరి అక్కడ మరణం తరువాత అంటే అప్పటికే లోకంలో పాపం అనేది ఉంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అప్పటికింకా పాప ప్రవేశం అని వ్రాయబడిందంటే మన పాపముల నిమిత్తము సిలువేయబడ్డాడు. మన అపరాధాల నిమిత్తము అప్పగింపబడ్డాడు. మన పాపముల నిమిత్తము 4:24 రోమపత్రిక చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4:24. చివరి వచనం చదువు. 4వ అధ్యాయం రోమపత్రిక. దేనికి అప్పగింపబడ్డాడు? అపరాధాల కొరకు. 15:3 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 చదవండి. అది అపరాధాల నిమిత్తం ఏమయ్యారు? అప్పగింపబడ్డాడు. పాపముల నిమిత్తము మృతి చెందాడు. అంటే పాపముల నిమిత్తం ఏమయ్యారు? ఆయన చనిపోయారు. అంటే యేసు ప్రభు వారి యొక్క మరణం అనేది జరిగింది ఇక్కడ. ఎందుకు? ఇప్పుడు లోకంలో పాపం ప్రవేశించింది గనక యేసు ప్రభు వారు చనిపోయారు. కానీ చనిపోయినప్పుడు ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు జరిగింది కాదు సంఘ నిర్మాణం. నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన తలవాల్చి చేర్చాడు. అప్పుడు సంఘ నిర్మాణం జరగలేదు. ఆయన మరణించిన తరువాత దేవుడు ఇప్పుడు ఆ ప్రక్కన ఆయన పొడిచి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ ప్రక్క నుండి వచ్చింది సంఘం. దేవుని స్తోత్రం. కనుక ఆదాము ప్రక్క నుండి వచ్చినది హవ్వ అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కడపటి ఆదామైన క్రీస్తులో సంఘం. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఆదాము దేవుని మాటకు విధేయత చూపి ఏం చేశాడు? తను తాను అప్పగించేసుకున్నాడు. దేవుడు ఏం చేస్తాడు అనే దానికంటే కూడా దేవుడి మాటకు విధేయత చూపి
దేవుడు కలుగజేసిన గాఢ నిద్రకి నిజంగా అతడు అప్పగింపబడ్డాడు, తను అప్పగించేసుకున్నాడు. అప్పటికి హవ్వ ఎలా ఉంటుందో ఆయనకి తెలుసా? రూపం ఎలాంటిదో తెలుసా? ఇవేమీ తెలియదు. కానీ దేవుడు ఏదో చేయబోతున్నాడు అని తాను దేవునికి అప్పగించేసుకున్నాడు అనమాట. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘము యొక్క నిర్మాణం కొరకు తాను అప్పగించుకొనెను, అర్పించుకొనెను అనే మాటలు మనం చదువుతాం. ఆయన మనల్ని ప్రేమించి మన కోసరం తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నప్పుడే తండ్రి ఏం చేశాడంటే ఆ ప్రక్కలో నుండి సంఘము నిర్మాణాన్ని ఆయన స్టార్ట్ చేశారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదాం ఒక్కడే, ఇప్పుడు ఏమయ్యారు? తర్వాత ఒక్కడైన ఆదాం ఒక్కడేమయ్యాడు? ఇద్దరు అయ్యారు. మళ్ళీ ఇద్దరు ఒకటవుతారా? ఇద్దరు ఒకటవుతారా? ఆదాం ఒక్కడేమయ్యాడు? ఇద్దరు అయ్యాడు. ఇద్దరు ఏమవుతారు? మళ్ళీ ఒకటవుతారు, ఏక శరీరం. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఇద్దరు అయ్యారు, ఆ ఇద్దరు ఇప్పుడు ఒకటవుతారు. కానీ ఒకటవటానికి ఆదాం దగ్గరికి హవ్వని దేవుడు తీసుకురావాలి. ఇక్కడ హవ్వను ఏం చేశాడు దేవుడు? ఆ ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి ఎవరి దగ్గరికి తెచ్చాడు? ఆదాం దగ్గరికి తెచ్చాడు. మరి తెచ్చే వరకు హవ్వ ఆదాముకి వేరుగానే ఉంది. ఒక్కరే ఇద్దరయ్యారు కానీ వారు భౌతికంగా వేరువేరుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ నిర్మాణం సంపూర్ణం అయిపోయిందో అప్పుడు మళ్ళీ ఆదాం దగ్గర తీసుకెళ్ళగానే వాళ్ళు ఒకటయ్యారు. అంటే ఇప్పుడు సంఘం, నేనేమంటున్నానంటే సంఘము ఆయన యొక్క దేహం. సంఘం అంటే ఎవరు? ఆయన దేహం. దేహం అంటే తెలుసా? బాడీ. అందుకే సంఘము క్రీస్తు శరీరం. సంఘము క్రీస్తు యొక్క దేహమై ఉంది. ఇప్పుడు మనం వధువా దేహమా? ఇప్పుడు మనం క్రీస్తుకి వధువా లేక దేహమా? వధువా? మళ్ళీ బాగా ఆలోచించండి. క్రీస్తుకు మనం వధువా దేహమై అన్నామా? ఎందుకంటే ఇందులో 2 పోర్షన్లు ఉన్నాయి. అవును, కానీ ఇంకా అక్కడికి వెళ్ళలేదుగా. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఏమవుతుంది? తాను సిద్ధపరుచుకుంటున్న దినాలు ఇవి. పెండ్లి కుమార్తె తాను సిద్ధం చేసుకుంటున్న దినాలు. అంటే పెండ్లి కుమార్తె ఎప్పుడైతే సంపూర్ణమవుతుందో ఆ సంపూర్ణమైనప్పుడు ఈ కుమార్తెను ఎక్కడ తీసుకుని వెళ్తాడు? ఆదాం దగ్గరికి తండ్రి తీసుకెళ్ళినట్లు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు మనలను తండ్రి తీసుకొని వెళతాడు. అప్పుడు మనం ఏమవుతాం? వధువు అవుతాం. ఇప్పుడు ఎవరు? ఆయన శరీరమే. కేవలం మనం ఆయన యొక్క శరీరం. ఎందుకంటే ఆయనలో నుండే వచ్చాం. కానీ ఏకకాలంలోనే వారు వేరువేరుగా ఎలా ఉన్నారు? వేరువేరుగా ఉన్నాం, కానీ మనం ఆయన యొక్క శరీరం. ఇప్పుడు ఆదాము హవ్వ ఏకకాలంలో వేరువేరుగా ఉన్నారా లేదా? ఒకే టైంలో వాళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారు. ఇప్పుడు మనం కూడా వేరువేరుగా ఉన్నాం. సంఘము ఇప్పుడు క్రీస్తుకు వేరుగా ఉందంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఆయన యొక్క దేహంగా ఉన్నామని. ఇక్కడ మనం ప్రస్తుతం దేహము, ప్రస్తుతం ఆయన యొక్క శరీరం. ఎందుకంటే ఇందులో 2 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు. మొదటి భాగం ఏంటంటే మనం ఆయన శరీరం, రెండో భాగం ఏంటంటే మనం ఆయన యొక్క వధువు. ఇంకా మనం వధువు కాదు.
మనం ఇంకా వధువు అవ్వలేదు, మనం ఆయన శరీరమే. కానీ ఈ శరీరంలో దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? ఇప్పుడు ఈ శరీరం ద్వారా దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? అదే పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మనం ఇదే సమయంలో అక్కడ ఉన్నావా? మనం కూడా అక్కడ ఉన్నాం. కానీ దేహంతో మాత్రం ఎక్కడున్నాం? ఇక్కడున్నాం. దేహంతో ఇక్కడ నివసిస్తున్నాం. మరి వధువు అయిన తర్వాత మాత్రం ఇక్కడ ఉన్నాం. మనం సంపూర్ణంగా, అంటే దేవుడు మనలను తన కుమారుడికి, ఆ పరిణయానికి, ఆ వివాహానికి, ఆ మహోత్సవానికి, ఆ పరిణయానికి సమరూపం మనలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకుని వెళ్ళి క్రీస్తు ఎదుట నిలవబెడతాడు. మరి అంతవరకు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన సంపూర్ణులను చేస్తున్నాడు. అందుకే మీకు ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చదివారు? ఆదాము నొద్దకు తీసుకొని వచ్చానందా ఎవరిని? అవని. మరి ఎఫెసీ పత్రిక చదవండి 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం 27 చదవండి. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించదు, కలంకమైన ముడతైనటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. ఇప్పుడు తన ఎదుట, ఈ మాట పట్టుకోవాలి మీరు. ఎక్కడ నిలవబెట్టుకోవాలనుకుంటున్నాడు? తన ఎదుట. మరి నిలవబెట్టుకోవటానికి మునిపి ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. దానికి ఏం ఉండకూడదు? ముడత ఉండకూడదు, కలంకం ఉండకూడదు, అట్టిది మరి ఏది ఉండకూడదు, అదేది ఉండకూడదని చెప్పి, అదేది లేని, అదేది కనబడని ఒక పవిత్రమైన దానిగా, పరిశుద్ధమైన దానిగా ఉండాలని వాక్యం అనే ఉదకముతో మనలను ఆయన పవిత్రపరుస్తున్నాడు. అంటే శుద్ధ జలముతో, వాక్య ఉదకముతో, వాక్యమనే నీళ్లతో ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఇలా చేస్తున్నాడు? తన ఎదుట నిలవబెట్టుకోవాలని. అంటే ఇంకా మనం తన ఎదుట నిలబడటానికి వెళ్ళలేదు. మనము పరలోకంలో ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నాం, కానీ ఇక్కడ దేహంలో ఉన్నాం. గమనించండి, ఇక్కడ మనం దేహంలో ఉన్నాం. ఈ దేహాన్ని విడవాలొద్దా? ఈ దేహ శరీరం మహిమ గలదవ్వాలి, ఈ మర్త్య శరీరం అమర్త్యతను ధరించుకోవాలి. కాబట్టి ఈ మట్టి దేహం మహిమగా, ఈ మర్త్యది అమర్త్యతను ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు అక్కడికి మనం తీసుకొని పోబడతాం, లిటరల్ గా, అక్షరార్థంగా. ఓకేనండి? కాబట్టి ఇప్పుడు మనం ఎవరమంటే చెప్పండి, మొదటి భాగంలో మనం ఎవరు? ఆయన శరీరం. అంత ఆలోచిస్తారంటే నాకు అర్థం అవుతుంది. రెండో భాగంలో మనం ఎవరు? ఆయన యొక్క వధువు. మొదటి భాగంలో ఎవరు మనం? ఆయన శరీరం. ఇప్పుడు ఈ శరీరం భూమి మీద ఎందుకు ఉంచాడు దేవుడు? సంఘమను శరీరాన్ని ఇక్కడ ఎందుకు ఉంచాడు? క్రీస్తు చేసిన పని సంపూర్తి చేశారు, ఆయన పని సంపూర్తి చేశారు కదా. ఆయన సాధించిన విజయమును మనం అందరం ఏం చేయాలంటే ప్రకటిస్తూ సమస్తం మీద మనం అధికారం చేయటం. ఆయన సాధించిన విజయమును సమస్తము మీద ప్రకటించి
సమస్తం మీద మనం అధికారం చేయటం కొరకు ఇక్కడ ఉంచాడు మనల్ని. ఇప్పుడు నీ పని ఏంటి? సాటి అయిన సహకారి నువ్వు. సహకారి మన పని ఏంటి? ఇక్కడ మన పని ఏంటి? బాగా తిని మంచి నిద్రపోవటమా, లేదా సరదాగా తిరుగుతూ తందనాలు ఆడటమా, ఫోన్లలో టీవీల దగ్గర కాలయాపన చేయటమా? ఇక్కడ నీ పని ఏంటి? నువ్వెవరివి? నువ్వు క్రీస్తు శరీరాన్ని. నువ్వెవరివి? ఆయన సాటి అయిన సహాయంగా పనిచేయటకు ఈ భూమి మీద ఉన్న ఆయన దేహాన్ని. ఇప్పుడు నీ ద్వారా తన మహిమను ఈ దేహాల ద్వారా దేవుడు, ఈ మధ్య దేహాల ద్వారా దేవుడు తన మహిమను లోకానికి కనపరచాలనుకుంటున్నాడు. నిన్ను జీవపు వాసనకి ఇక్కడ ఉంచాలనుకుంటున్నాడు. నీ అన్న దేవుని ప్రణాళిక ఏంటి? జీవపు వాసనగా నిన్ను ఉంచాలని. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో మంచి మాట ఉంటది. పది చదవండి, 4:10. యేసు యొక్క జీవం ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు పడుచున్నాము. కావున వినండి, ఇప్పుడు ఈ భూమి మీద ఎందుకున్నాం మనం? ఈ మంటి ఘటాలు ఎందుకున్నాయి? మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం ఎందుకు ఉంచాడు అనంటే, ఈ శరీరమందు యేసు యొక్క జీవము ప్రత్యక్షం అవ్వాలి. నువ్వెవరు? బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వెవరు? క్రీస్తు శరీరం. ఈ శరీరంలో ఏం యేసు యొక్క జీవం ప్రత్యక్షం అవ్వాలి. కాబట్టి నేనేమంటానంటే, ఈ భూమి మీద సంఘం యొక్క పని ఏంటంటే, యేసు ప్రభు వారి సమస్తము మీద అధికారం పొందారు లేదా? నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారము ఇవ్వబడింది అన్నారా లేదా? కాబట్టి భూమి మీద పరలోకంలో ప్రభువుకి సర్వాధికారం ఉంది. ఆయన సమస్తము మీద అధికారం కలిగిన వాడు. ఇప్పుడు మన పని ఏంటో తెలుసా? వేటిపై ఆయన విజయం సాధించాడో వాటన్నింటి మీద మనం జెండాలపై వెళ్ళటమే. దేవుని స్తోత్రం. అర్థమైందా? కాబట్టి ఆయన విజయం సాధించాడు, దానిని నువ్వు స్వాధీనం పరుచుకోవాలి. నీ పనేటి భూమి మీద? ఆయన విజయం అన్నింటి మీద సాధించాడు, వాటిని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. ఇందుకొరకే సంఘం ఉన్న భూమి మీద. మన పని ఏంటి? సమస్తాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు స్తోత్రం. సాధ్యమా? ఎందుకు సాధ్యం? ఆల్రెడీ ఆయన విజయం సాధించేది. కాబట్టి నీకు సాధ్యమే, నువ్వు చేయగలవు. అందుకే అంటారు యేసు ప్రభువారు, కమ్మల చెట్టును చూచి కొండను చూచి ఏమని చెప్పాలి? వేళ్లతో సహా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడు. కనుక ఆయన విజయం సాధించాడు, సమస్తంపై ఆయన విజయం సాధించాడు. ఇప్పుడు సమస్తము మీద మనము అధికారం చేయాలి. అధికారం చేసిన భక్తులు ఉన్నారా భూమి మీద? ఉన్నారా? మీకు తెలుసా, జంతువులతో మాట్లాడిన వారు ఉన్నారు, పక్షులతో మాట్లాడిన వారు ఉన్నారు. వారి మాటకు పక్షులు లోబడ్డాయి, జంతువులు లోబడ్డాయి, జలచరాలు లోబడ్డాయి, పిలిస్తే వచ్చాయి. అంటే ఆదాము ఏదెను తోటలో ఉన్నప్పుడు ఎలా సమస్త జీవులు వారికి లోబడ్డాయో అలాగే భూమి మీద కూడా పెత్తనం చేశారు. మీకు తెలుసా భక్తులు? అవును ప్రియులారా,
సంఘం అంటే అట్టి విజయాన్ని ఈ లోకంలో కనపరచడం కొరకే దేవుడు సంఘాన్ని ఇచ్చేది. కనుక మనం నువ్వు దేని మీద విజయం దాన్ని మనం అనుభవించాలి, దానిలో మనం నివాసం చేయాలి, దానిని మనం నాది అని ధైర్యంతో ప్రకటన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన శిలువ మరణం ద్వారా సమస్తంపై జయమును సాధించాడు. లోబరుచుకునే పని సంఘానికి దేవుడిచ్చాడు. లోబరుచుకోవటానికి నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. నీ పని ఏంటో చెప్పనా? నువ్వు దాన్ని చూచి ప్రభు నీ మీద విజయాన్ని సాధించారు, నువ్వు నాకు లోబడు, నా మాట విని అన్నట్టు దాన్ని మాట్లాడాలి. దేవుడు కలుగునుగా. కావాలని దైవ ప్రణాళిక ఎంత గొప్ప మీద మీరు దేనిని విప్పితే ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని కనపరచడం కొరకు ఇక్కడ నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన జీవము నీ శరీరం మందు ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు సమస్తాన్ని జయించిన వాటిని స్వాధీన పరుచుకోవాలి. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, నిజంగా యెహోషువ నాయకత్వంలో 31 రాజులను ఆయన జయించాడు. వాళ్ళందరూ వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఆరోహించారు. అంతే. ఇది నీకు అర్థమైతే నువ్వు బొద్దింకం చూసి పిల్లి దాని ముందు మీకు ఆ ధైర్యం ఉందా? బల్లిని చూస్తే ధైర్యం ఉందా? పారిపోయే రకాలు ఉన్నారు. పిల్లుల్ని చూస్తే కొందరు అవి కనబడితే ఇల్లు వదిలి పారిపోయే రకాలు ఉంటారు. మీరు ఎరిగిన వాళ్ళు ఎవరు గుర్తొస్తుంటారో మీకు? అవును, పాములను భుజంగములను అణగద్రొస్తారు, పాములను తేళ్లను మరి మనం. కాబట్టి నీవు నమ్ము, పెద్ద మీద ఆయన విజయం ఉంది. అలాగని చెప్పి వెళ్ళిపోతున్న పామును పట్టుకోమని చెప్పలే. అర్థమైందా? నీకెదురైతే, నీకు ఆ పరిస్థితి ఎదురైతే నువ్వేం చెప్పాలి? నీ మీద నా ప్రభు విజయాన్ని సాధించాడు. నువ్వు కాబట్టి సంఘము ఆ మీద వినియోగించట కొరకు చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలించే మేలుకై నాయన, ఇవి నిజంగానే మీ శరీరంగా ఈ లోకంలో మీ జీవం యొక్క ప్రత్యక్షత కొరకే మేము ఉన్నాం. మా మధ్య శరీరాలు, మా దేహ శరీరాలు, ఈ మంటి ఘట్టాల నుంచి మహిమైశ్వర్యం మా దేహాల్లో కూడా ప్రత్యక్ష నాయన స్వాధీనపరుచుకొని ప్రభు అభిషేకించు, ధైర్యం ఇవ్వు, జ్ఞానం దయచే, ప్రత్యక్షత ఇమ్మని యేసుక్రీస్తు నామములో మనవులు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ఆదరణ మనందరి ఎడల చాలినంత సమృద్ధి అయి విస్తరించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించుగాక.